హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్స్. ఈరోజు ఈ మదర్ బోర్డ్ టెస్టర్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది టీవీ 160 మదర్ బోర్డ్ టెస్టర్ V/1 అండ్ LVDS HDMI కనెక్టర్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి 7th జనరేషన్ మదర్ బోర్డ్ టెస్టర్. ఇక్కడ 2 పోర్ట్స్ ఇచ్చారు, ఒకటి DC పిన్, మరొకటి HDMI పిన్. నెక్స్ట్ ఇక్కడ సైడ్లో కూడా 2 కనెక్టర్స్ ఇచ్చారు. ఇది మొత్తం ఎలా యూస్ చేయాలి ఏమి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 6V 2A అడాప్టర్ అయితే దీంతో పాటు వస్తుంది మనకి. ఈ అడాప్టర్ ఇటు సైడ్ పిన్ని మనం టెస్టర్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫుల్ హెచ్డీకి యూజ్ చేసేవంటి అడాప్టర్. ఇక్కడ 2 సైడ్లు VCC అనేది మెన్షన్ చేసిండో చూడవచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి HD రెడీకి యూజ్ చేసేవంటి కనెక్టర్. బ్యాక్ సైడ్ కూడా 2 పోర్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డీది, ఇది వచ్చేసి HD రెడీది. మీరు ఇక్కడ సిగ్నల్ పిన్స్ చూడవచ్చు, లాస్ట్ ఎండ్ 4th పిన్ వరకు సిగ్నల్స్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు మిడల్ పిన్స్లో మాత్రం సిగ్నల్ ఉంది. మిడల్ పిన్స్లో ఉండేది వచ్చేసి ఫుల్ హెచ్డీది, లాస్ట్ 4th పిన్ వరకు సిగ్నల్స్ ఉండేది వచ్చేసి HD రెడీ. మరి ఇక్కడ నోటీస్ చేయొచ్చు 3237 LG BOA అని మెన్షన్ చేసిండారు. 3237 ఆల్మోస్ట్ వచ్చేదంతా HD రెడీనే. ఇక్కడ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మెన్షన్ చేసిండారు. ఇది సేమ్ PCBనే, బట్ కనెక్టర్స్ మాత్రం చేంజ్ ఉంది. కనెక్టర్ టైప్ వచ్చేసి లాక్ టైప్ ఉంది, సామ్సంగ్ టైప్ ఉంది. ఇది వచ్చేసి LG టైప్. సేమ్ టు సేమ్ ఇదొక PCB ఇచ్చిండారు. ఐ థింక్ ఇది స్పేర్ PCB అనుకుంటా. సేమ్ టు సేమ్ PCB ఆల్రెడీ మన దగ్గర ఉంది. అయితే దాంట్లో వచ్చేసి 4 కనెక్టర్స్ ఉంది. దీంట్లో 2 కనెక్టర్స్ డమ్మీ వదిలేసిండారు, దానికి మనం తర్వాత కనెక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 4K కనెక్టరు. ఇది వచ్చేసి సిగ్నల్ చేంజింగ్ కోసం, ఇన్ కేస్ మదర్ బోర్డ్ నుంచి వచ్చే సిగ్నల్ ఏదైనా చేంజ్ ఉంటే ఇటువంటి కనెక్టర్ యూస్ చేసి మదర్ బోర్డ్ టెస్టర్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్, ఇది సిగ్నల్ చేంజింగ్ అడాప్టర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మదర్ బోర్డ్ నుంచి డ్యూయల్ LVDS అయితే వచ్చింటే ఈ కన్వర్టర్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇందులో HD రెడీ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ VCC అని మెన్షన్ చేసిండారు కదా, అదే బ్యాక్ సైడ్ కూడా ఇలాగే VCC అనేసి ఉంది. అది వచ్చేసి ఫుల్ HD కాబట్టి నేను ఇక్కడ HD రెడీ వైర్ తీసుకున్నాను. VCC ఈ రెడ్ వైర్తోని మ్యాచ్ చేసి ఈ కనెక్టర్లో అయితే ఫిట్ చేసుకోవాలి. మీకు చూడవచ్చు, ఇలా ఆ పిన్ లోపల పెట్టి ఇలా లాక్ చేసేస్తే LVDS ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఇటువైపు సైడ్ వచ్చేసి మదర్ బోర్డ్కి కనెక్ట్ అయ్యే కనెక్టర్ అది. ఇది వచ్చేసి LG టైప్ HD రెడీ LVDS. మరి చూడవచ్చు, ఇది HD రెడీ LVDS. VCC అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఈ సైడ్ ఉంది, ఇది ఈ సైడ్ ఉంది. ఈ సైడ్ VCC అయితే దీనికి మ్యాచ్ అవుతూ ఉంది. సో దానివల్ల నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 10 pairs ఉండేవంటి ఫుల్ HD LG కనెక్టర్ ఇది. మీకు చూడవచ్చు ఇక్కడ HD రెడీ కనేసి నేను ఆల్రెడీ చెప్పాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ HD కోసం మనం ఈ ఫుల్ HDని ఇక్కడ VCCతో మ్యాచ్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫుల్ HD కనెక్టర్, ఫుల్ HD LVDS దీంతో కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఫుల్ HD LVDS. ఇక్కడ VCC చూసుకొని ఇక్కడ మ్యాచ్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా సెట్ అయింది. అది లాక్స్ కట్ అయిపోయినాయి, దానికోసం ఇది లాక్ అయితే జామ్ అయిపోయింది. దానికోసం ఇప్పుడు అది రిమూవ్ చేసుకుంటున్నాను. మీకు చూడవచ్చు, ఈ టైప్ LVDS కూడా ఇందులో ఫిట్ అవుతుంది. స్ట్రిప్ టైప్ LVDS ఆల్మోస్ట్ చాలా టీవీలో వస్తూ ఉంది. దీన్ని అయితే ఇలాగే డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4K కనెక్టర్ అని చెప్పాను కదా, ఇందులో 2 types ఆఫ్ LVDS వస్తుంది. ఈ 2 మదర్ బోర్డ్ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఈ 2 ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అవుట్పుట్ సింగిల్ పోర్ట్ వచ్చేసి టెస్టర్కి అయితే కనెక్ట్ అవుతుంది. మదర్ బోర్డ్ టెస్టర్తో పాటు మనకి ఇన్ని రకాల అడాప్టర్స్ అయితే దొరుకుతాయన్నమాట. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకుంటున్నాను.
టెస్టర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు దీంట్లో 4 బటన్స్ ఉంది. దీని యొక్క యూజర్స్ ఏమి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పవర్ బటన్, దీంతో మనం పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4K LVDS, నెక్స్ట్ 2K LVDS, నెక్స్ట్ వచ్చేసి రీసెట్. ఇక్కడ ఒక HDMI పోర్ట్ అని చెప్పాను కదా, ఈ HDMI పోర్ట్ ఎలా యూస్ చేస్తామంటే, ఇది డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనకి చిన్న చిన్న టెక్స్ట్ దీంట్లో సరిగా కనిపించదు. దానికోసం ఈ HDMIతో ఇలా పెద్ద టీవీకి ఏదైనా కనెక్ట్ చేసుకుంటే మనకి పిక్చర్ పెద్దగా వస్తుంది అనమాట. దానికోసం ఈ HDMI అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అడాప్టర్స్ మదర్బోర్డ్ టెస్టర్లో ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మీరు ఇక్కడ ఈ గోల్డ్ పిన్స్ ఉంది కదా, ఈ గోల్డ్ పిన్స్ టాప్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఈ పాయింట్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. హెచ్డి రెడీ కానీ ఫుల్ హెచ్డి కానీ రెండు ఇదే పోర్ట్లో అయితే కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సేమ్, ఇది ఇంకో టైప్ కనెక్టర్, ఇది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది ఫుల్ హెచ్డి కనెక్టర్. ఇలా 3 కనెక్టర్స్ ఇందులోనే ఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటి 51 పిన్ LVDS వచ్చేసి 4K కోసం ఈ కనెక్టర్లో యూస్ చేసుకోవాలి. ఈ కనెక్టర్ డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 4K కోసం మాత్రమే. ఇప్పుడు ఒక మదర్బోర్డు అయితే దీంట్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ LVDS సైడ్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఫుల్ హెచ్డి అయితే ఒక LVDS కేబుల్ వేసాను. ఈ సైడ్ VCC ఉంది, ఆ రెడ్ కేబుల్ ఉండే దాని బాటమ్ సైడ్ కూడా VCC అని మెన్షన్ ఉంది. సో దానివల్ల నేను రెడ్ కేబుల్ ఉండేది VCC సైడ్ కనెక్ట్ చేసుకున్నాను. ఇలాంటి LVDS కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. LVDS అయితే మదర్బోర్డ్లో కూడా కరెక్ట్గా కనెక్ట్ అయింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకుంటున్నాను. టీవీ ఆన్ చేసుకున్నా కానీ ఇక్కడ పిక్చర్ రావడం లేదు. దానికోసం ఒకసారి రీసెట్ అయితే చేసుకుంటున్నాను. రీసెట్ చేసినా కూడా ఇక్కడ పిక్చర్ అయితే రాలేదు. ఇది మదర్బోర్డ్ నంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు. LVDS అయితే చేంజ్ చేసుకుని కింద పోర్ట్కి అయితే స్విచ్ చేసుకున్నాను. అక్కడ మీరు VCC కూడా చూడవచ్చు, చేంజ్ అయింది. ఇప్పుడు స్టాండ్ బై అయితే రిలీజ్ చేసుకుంటున్నాను. ఆ పైన ఉండే పోర్టు ఫాల్ట్ అయింది. సో దానివల్ల కింద ఉండేదానికి కనెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక ఫుల్ హెచ్డి మదర్బోర్డు. మీరు ఇక్కడ రెజల్యూషన్ కూడా చూడవచ్చు. ఇన్ కేస్ మనకి నెగిటివ్ గోస్ట్ ఇమేజ్ అలా ఏమైనా వచ్చిందంటే ఇక్కడ 2K ప్రెస్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి మరియు హెచ్డి రెడీ రెండిటికి వర్క్ అవుతుంది. ఇలా పిక్చర్ మనకి కరెక్ట్గా వచ్చే వరకు దాన్ని ప్రెస్ చేస్తే అది సెట్ అయిపోయింది. ఇది కనెక్టర్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటున్నాను. కొత్త కనెక్టర్ అయితే సాల్డర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 4K మదర్బోర్డ్ అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ V/1 అండ్ LG అనేసి మెన్షన్ చేసింది. ఇదే సిగ్నల్స్ ఇక్కడ కనెక్ట్ చేయాలి, వేరే సిగ్నల్స్ అయితే అడాప్టర్ యూస్ చేయాలి. V/1 అండ్ LG కనెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ సైడ్ VCC ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ఫుల్ సిగ్నల్స్ ఉంటుంది, మిడిల్లో కొన్ని పిన్స్ వచ్చేసి డమ్మీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ రెసిస్టర్స్ కనెక్ట్ కాలేదు. ఈ సిచ్యువేషన్లో ఉండే మదర్బోర్డ్స్ మాత్రమే ఇక్కడ కనెక్ట్ చేయగలం. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఈ సెంటర్లో ఉండే అన్ని పిన్స్ డమ్మీ ఉంది, ఇక్కడ రెసిస్టర్స్ కనెక్ట్ కాలేదు. మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసిండారు CMI LG సామ్సంగ్ కనెక్టర్ అని. ఇక్కడ కొన్ని బోర్డ్స్ V/1 అనేసి కూడా మెన్షన్ చేసింటారు. ఈ కనెక్టర్స్ ఉండే మదర్బోర్డ్ మాత్రం మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. వేరే కనెక్షన్స్, వేరే సిగ్నల్ టైప్స్ ఉంటే మనం అడాప్టర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు స్టాండ్ బై అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చూడవచ్చు కొంచెం డిఫరెంట్గా వస్తుంది, పిక్చర్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఈ టైంలో ఒకసారి రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేస్తే ప్రాపర్గా వస్తుంది అనమాట. ఇన్ కేస్ రాలేదంటే మనం ఎల్విడిఎస్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయలేదన్నమాట. ఇది 4K ఎల్విడిఎస్ మ్యాపింగ్. ఇన్ని రకాల ఎల్విడిఎస్ మ్యాపింగ్ ఉంటుంది. నేను కనెక్టర్ అయితే తీసి మళ్ళీ పెట్టాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు పిక్చర్ అంతా బాగానే వస్తుంది. ఇది మదర్బోర్డ్ టెస్టర్ గురించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండా. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.